హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మీరు తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు అని తెలిసిపోయి ఉంటుంది. మనమైతే ఈ రోజు చీరాల రిసార్ట్ కి అయితే వెళ్ళిపోబోతున్నాం అనమాట. మనకైతే ఇది 4 hours జర్నీ. మేము నెల్లూరులో ఉండే ఆత్మకూరులో ఉంటామన్నమాట. అక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా 4 hours 4.5 hours అలా అయితే ఉందన్నమాట. మేము 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ జర్నీలో మేమైతే బాడీని కూల్ చేసే ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాం. నేనైతే పర్టికులర్ గా బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ అలాంటివే తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మా చెక్ ఇన్ టైం వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clock కి, నెక్స్ట్ చెక్అవుట్ వచ్చి నెక్స్ట్ డే 11 o'clock అనమాట. ఇంకా ఈ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే ఇంకా 2 cars లో వెళ్ళామన్నమాట. 3 families వెళ్ళాము. నేను, మా మమ్మీ, డాడీ, ఇంకా మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. పిల్లలతో అయితే చాలా చాలా బాగా అనిపించింది రిసార్ట్ అయితే మాకు. అండ్ ఇలా మేమైతే ఎంటర్ అయిపోయాము హోటల్ కి. చాలా చాలా నీట్ గా ఉంది. వీళ్ళ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అండ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. స్టాఫ్ అందరూ ఏదైనా కావాలన్నా కూడా మంచిగా అన్ని చెప్తున్నారు. చాలా బాగుంది అనమాట. కంప్లీట్ గా ఓవరాల్ గా మా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నేనైతే మీకు చూపిస్తాను ఎలా మేము ఎంజాయ్ చేసాము, ఎలా ఉన్నింది అంతా అనేది. అండ్ ఇక్కడైతే బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ అంతా ఉంది. అండ్ ఇదేంటంటే స్విమ్మింగ్ పూల్ అంటే రిసెప్షన్ కి బయట రాగానే ఈ ఏరియా అనమాట. చాలా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అండ్ రిసెప్షన్ ఏరియా అయితే చాలా నీట్ గా పెట్టున్నారు వీళ్ళు. మేమైతే ఫస్ట్ రిసెప్షన్ కి మేమైతే వెళ్ళలేదు. మా అన్న వాళ్ళు వెళ్ళి చూసుకున్నారనమాట మొత్తం. అంటే కీస్ తీసుకోవడం అవన్నీ. మేమైతే ఇంకా అక్కడే బయటే ఉన్నాము. ఇంకా డైరెక్ట్ గా రూమ్స్ కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళైతే. అండ్ ఇది మొత్తం రిసెప్షన్ ఏరియా. ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అంతా. చూడండి, అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అంతా ఉంది. ఇదేంటంటే ప్లే ఏరియా అనమాట. రిసెప్షన్ నుంచి బయటకు రాగానే ఇంత ప్లే ఏరియా ఉంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మేమైతే ఇట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా రూమ్స్ కి వెళ్ళిపోదాము అనేసి. అండ్ మా రూమ్ అయితే పైన ఉందన్నమాట. అంటే స్టెప్స్ ఎక్కగానే పైన మాకు ఒక రూమ్ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ మేము 3 families కదా, 3 rooms తీసుకున్నాము. అండ్ ఇక్కడ తాటి ముంజలు అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఆ చెట్టు కూడా ఉందన్నమాట. అది మేము చూసుకుంటూ ఉన్నాము. మామూలుగా అయితే మా ఇంటి దగ్గరలో అయితే అవి అంతగా ఉండవు. మాకు చాలా కొత్తగా అనిపించి రియల్ గా డైరెక్ట్ గా చూస్తూ ఉన్నాము. అండ్ ర్యాక్స్ కూడా ఇచ్చారనమాట వీళ్ళు, మనం తెచ్చుకున్నవన్నీ కన్వీనియంట్ గా పెట్టుకోవడానికి. అండ్ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ దాంతో పాటు మంచిగా ఒక మిర్రర్ ఉంది. అంతా వుడన్ అనమాట. అంత నేచర్ ఫ్రెండ్లీగా ఉంది. అంతా వుడన్ థీమ్ లో వీళ్ళు ఇట్లా చేస్తున్నారనమాట. అండ్ టీవీ ఉంది. అండ్ బెడ్ కంఫర్టబుల్ గా ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు, ఇదైతే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మనకు తెలిసినట్టుగానే అన్ని హోటల్స్ లో ఉండేలాగే వీళ్ళు అంత ఫేస్ వాష్, హ్యాండ్ వాష్, ఇంకా అన్ని బేసిక్ థింగ్స్ అన్ని పెట్టున్నారనమాట. సోప్ ఉంది, నెక్స్ట్ షాంపూ, ఒక బ్రష్, పేస్ట్ కూడా వాళ్ళు అరేంజ్ చేసేస్తున్నారు. ఒక 2 members కి అలా కన్వీనియంట్ గా ఉండేలాగా. అండ్ ఇక్కడ బయట బాల్కనీ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీ. అండ్ ఇక్కడ మనం పార్క్ చేసుకున్న మన కార్ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తే ఇంకా మా అన్న వాళ్ళకి ఇచ్చిన రూమ్ కూడా ఎదురుగానే ఉంది. అది షాక్ అయ్యాం చూసి. అండ్ ఇటు రైట్ సైడ్ చూస్తే ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన రూమ్ కూడా ఇక్కడే ఉంది. సో కనెక్టివిటీ అయితే ఉందన్నమాట మాకు. మేము ఇలా బాల్కనీకి వచ్చి ఇంక అందరం మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. అలా చూస్తే ఇది చాలా బాగుంది, మేము బాల్కనీకి వచ్చి మాట్లాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ రూమ్స్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అని. ఇంకా అర్హాన్ కూడా బయటకు వచ్చేసాడు. ఇంకా రెడీగా ఉన్నాడు అనమాట అర్హాన్ అయితే ఆడుకోవడానికి. నేను స్విమ్మింగ్ చేయాలి అని ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. అండ్ ఇదైతే వే అన్నమాట. ప్లే ఏరియాకి, స్విమ్మింగ్ పూల్ కి అంతా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ మొత్తం ఉంటుంది అనమాట అక్కడ. ఇది వే. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట మనకి. అండ్ నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఇదైతే మా అన్న వాళ్ళ రూమ్ కి వే అన్నమాట. అండ్ ఇక్కడ మేముండే రూమ్ కి అయితే ఇక్కడ ఇవి తాటి ముంజలు అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తున్నాను, జస్ట్ చూస్తారనేసి. మాకైతే మా ఇంటి దగ్గరలో అయితే ఇలాంటి చెట్లు లేవు. సో మాకు ఇవైతే చాలా కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే. అది చూస్తుంటే సమ్మర్ అయితే గుర్తొచ్చింది మాకు. సమ్మర్ అంటే మెయిన్ గా అది మేము కంపల్సరీ తింటాము. అండ్ ప్లేస్ అయితే చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఉంది. అండ్ హ్యూమిడిటీ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. మీరైతే ఖచ్చితంగా
చాలా స్వెట్ ఉంది అండ్ చాలా ట్యానింగ్ కూడా అయిపోతారు. మర్చిపోకుండా సన్ స్క్రీన్ అయితే తీసుకెళ్ళండి స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారు అంటే. అండ్ ఇక్కడైతే మేము దగ్గరలో ఒక హోటల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాము లంచ్ కోసం. మేము అరౌండ్ 2 or 3 అలా రీచ్ అయ్యాము, 2కి రీచ్ అయిపోయాము మా హోటల్ కి. అండ్ అక్కడ ఫుడ్ లంచ్ బయటికి వెళ్లి చేద్దామని చెప్పి ఇంకా బిర్యానీ బయట హోటల్ ఉందన్నమాట, కొంచెం ఒక 200-300 మీటర్స్ లో. సో ఇంకా రెస్టారెంట్ కి వెళ్లిపోయేసి బిర్యానీ అండ్ ఇదైతే లస్సీ ఇవన్నీ తినేసి ఇంకా మేము మళ్ళీ వచ్చేసాము మన రిసార్ట్ కి. అండ్ ఇది చూడండి ఎంత బాగుంది కదా, వాటర్ లిల్లీ. అండ్ ఇది చూడండి పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి. ఇలాంటి ప్లేస్ అయితే నిజంగా చాలా చాలా రిలాక్సింగ్ అన్నమాట. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనిపించేంత బాగుంది. అండ్ రూమ్ ప్రైస్ కూడా ఓకే రీజనబుల్ గా అనిపించింది. మేమైతే నార్మల్ గా ప్రైవేట్ పూల్ ఇలాంటివి ఉండేది తీసుకుందాం అనుకున్నాము, కానీ మేము కన్ఫర్మ్ కాలేదు మేము ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది. సో లాస్ట్ మినిట్ లో బుకింగ్ చేసేసరికి మాకు ఓన్లీ సింగిల్ రూమ్స్ ఇట్లా ఉంటాయి కదా, మేము చూపించాను అవి మాత్రమే ఉన్నాయి. సో అదైతే అరౌండ్ 7 to 8K అయిందనమాట పర్ రూమ్ కి, అంటే 1 డే కి. ఈ రోజు 2 o'clock కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే 11 o'clock కి చెక్అవుట్. ఇలా ప్రైజింగ్ అయితే అరౌండ్ 7,000 సంథింగ్ అయింది, బిలో 8,000 పర్ రూమ్ కి. అండ్ వర్త్ అనిపించింది నాకైతే, చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఇందాక స్విమ్మింగ్ పూల్ లో పిల్లలందరూ స్టార్ట్ చేశారు ఎంజాయ్ చేయడం. అండ్ మేము కూడా కొంచెం సేపు ఈవినింగ్ టైం అలా కొంచెం సేపు అలా స్విమ్మింగ్ పూల్ లో స్పెండ్ చేశాము. ఏరియా చూడండి. నాకైతే ఇలాంటి ట్రిప్స్ ఇలాంటి ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నిజంగా. నేనైతే ఫుల్ రిలాక్స్ అయిపోయాను, నా స్ట్రెస్ అంతా పోయిందనమాట. ఆ సాంగ్స్, ఆ రిలాక్సేషన్, మన ఫ్యామిలీ మనతో పాటు ఇలా స్పెండ్ చేయడం నాకైతే నిజంగానే ఒక మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఇంకా మా అన్న వాళ్ళు సౌదీ నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత మేమైతే ఇట్లా బయటికి వెళ్లి స్పెండ్ చేయడం జరిగింది. అండ్ డిన్నర్ కి అయితే ఇక్కడే ఉందన్నమాట, ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ గానీ వాళ్ళ సర్వీస్ గానీ అంబియన్స్ గానీ సూపర్ అన్నమాట. అక్కడ స్క్రీన్ కూడా ఉంది, సాంగ్స్ అన్ని ప్లే చేస్తూ ఉన్నారు, మంచి సూదింగ్ మంచి సాంగ్స్. అండ్ ఫుడ్ వాళ్ళ సర్వింగ్ టేస్ట్ ఎవ్రీథింగ్ 10 on 10 చాలా బాగా నచ్చింది మాకైతే. ఫ్యామిలీతో మేము మంచిగా స్పెండ్ చేసాము ఇక్కడికి వెళ్ళి. అండ్ వీళ్ళ సర్వింగ్ కానీ మేమైతే మొత్తం ఇంకా బటర్ నాన్ విత్ సమ్ బటర్ చికెన్ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ 2-3 చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మేము మొత్తం ఫ్యామిలీ మంచిగా డిన్నర్ చేసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ Day 2 వ్లాగ్ కూడా రాబోతుంది, మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.